దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి, దేవుని వాక్యమును అలాగే ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాటి విషయమే కొన్ని సంగతులను మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన కొన్ని దినాల నుంచి అనేక మంది మాట్లాడుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అంటే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు. ఆయన గురించి లేదా ఆయనకు జరిగినటువంటి ఆ సంఘటన గురించి అనేక మంది మాట్లాడుకోగలడానికి గల కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి పరిచర్య, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన మంచి పనులు. అయితే ఆయనకు జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనది, చాలా విషాదకరము. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ సమాజానికి ఎంతో విచారకరము. కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాదు కానీ దుఃఖము, లోటు యావత్ ప్రపంచానికి లేదా యావత్ క్రైస్తవ సమాజానికి కూడా ఎంతో లోటని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీడియాలో లేదా టీవీ ఛానల్స్లో వస్తున్న కథనాలను మనం చూడగలిగితే కొంతమంది దానిని యాక్సిడెంట్ అని, కొంతమంది లేదు కావాలనే కుట్ర పన్ని అతన్ని చంపారని అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వరకు నాకు వచ్చిన తలంపు ప్రకారంగా నేను కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకళ్ళు యాక్సిడెంటే అయితే గనక ఈ లోకంలో చాలామంది దేవుని సేవ చేసేవారు యాక్సిడెంట్లో అనేక ప్రమాదాల్లో చనిపోతున్నారు. కాసేపు విచారపడి కొంత దుఃఖపడి దాన్ని మనం విడిచిపెట్టొచ్చు. సరేలే, దేవుని సేవకుని దేవుడు తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. కానీ ఒకవేళ కుట్ర పన్ని లేదా అతని మీద పగబట్టి కక్ష పన్ని కొంతమంది చంపి ఉంటే గనక దానిని గురించి కూడా మనం దుఃఖపడవలసిన అవసరం లేదన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు విషయమై లేదా యేసుక్రీస్తు వాక్యం విషయమై ఎవరైనా హింసించబడితే, చంపబడితే అతడు గొప్ప ధన్యుడని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. అతను చనిపోయిన వ్యక్తి మాత్రమే ధన్యుడు కాదు కానీ ఆ కుటుంబస్తుడు కూడా ఎంతో భాగ్యవంతులని చెప్పి దేవుని మాటలుగా మీకు తెలియజేస్తున్నాను. అలాంటి వారి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందో తెలిసిన ప్రకటన గ్రంథంలో యేసు నిమిత్తము, రెండవది దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు మరలా బ్రతికిన వారే క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చేశారు అని చెప్పి చాలా స్పష్టంగా వ్రాయబడింది. యేసు కొరకు లేదా యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఉపదేశము, సందేశము, వాక్యము కొరకు ఎవరైనా చనిపోతే గనక వారు ధన్యులని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. అయితే బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఏమిటో తెలుసా మాట? ముందు జరిగినదే ఇప్పుడును జరుగును. గతించిన దినాల్లో ఏదైతే జరిగిందో మరలా అది జరుగుతుంది, జరగబోతుంది అని చెప్పి చాలా ప్రభు స్పష్టంగా బైబిల్లో రాయించారు. ముందు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకంటే మన పితరుల కంటే ముందు జరిగినటువంటి విషయాలు ఏమిటో ఆలోచన చేస్తే ఆది అపోస్తల సంఘములో కూడా ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒకవేళ ఈ ప్రవీణ్ అనేటువంటి గొప్ప దైవజనులు చంపబడ్డారో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నిజంగా గనక హతసాక్షి అయ్యుంటే, చంపబడి ఉండుంటే, దేవుని వాక్యం విషయమే అతని మీద పగబట్టి చంపి ఉండుంటే గనక అతడు గొప్ప ధన్యుడని ఎందుకు చెప్తున్నానంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి సంఘములో గొప్ప ఉద్యోగము, క్రైస్తవ సమాజంలో గొప్ప మేల్కొలుపు, కనువిప్పు కలుగుతుంది అన్న విషయాన్ని నేనైతే మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించినటువంటి దినాల్లో అనగా ఆది అపోస్తలుల సంఘములో కూడా యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాల అద్భుతమైన పరిచర్య చేసి లోకములో మనుష్యులు చేసిన పాపము నిమిత్తమై ఆయన సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచి మరణాన్ని జయించి పరలోకమునకు ఆరోహణమైనటువంటి గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఆ మహాదేవుడు, ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకమును, ఈ భూమిని విడిచిపెట్టి పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా తన శిష్యులు, తన వెంబడించిన వారు తడబడుతూ
వారి అడుగులు అటు ఇటు వేస్తూ కొనసాగారు. కానీ ఎప్పుడైతే వారు యేసు ప్రభువుకి దూరం అయిపోయారో, యేసు ప్రభు వారిని విడిచిపెట్టి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో, వెంటనే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రార్థనలో గడపాలని వారొక ఆశ కలిగి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము విస్తరించబడుతుంది. రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు, ఉపవాసమందు ఎడతెగక మరి క్రైస్తవ సమాజం అద్భుతంగా ముందుకు వెళతా ఉంది. ఆనాటి అపోస్తలుల కాలములో, ఆనాటి అపోస్తలుడు బోధ యందు ఎదుగుచున్నటువంటి ఆ కాలంలో స్టెఫను అనేటువంటి ఒక భక్తుని గురించి పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యములో 6వ అధ్యాయంలో రాయబడింది. అతని గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలిసిన, అతడు దేవుని కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై, దేవుని కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై అద్భుతముగా మహత్కార్యములు సూచక్రియలు చేస్తూ యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త అనేక ప్రాంతాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనితో అనేక మంది వచ్చి తర్కిస్తున్నారు. దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం విషయమై అతనితో తర్కిస్తున్నారు, అతనితో వాదం పెట్టుకుంటున్నారు, అతనితో వారి మతం విషయమై, వారి యొక్క దేవుళ్ళ విషయమై వాదం పెట్టుకుంటున్నప్పటికీ బైబిల్లో రాయబడిన మాట 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు ఏమి రాయబడిందో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? అతడు మాటల యందు అగుపరిచిన జ్ఞానము ప్రజ్ఞను బట్టి, రెండవది దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించిన విధమును బట్టి వారు అతనిని ఎదిరింపలేకపోయిరి అని చెప్పి స్పష్టంగా రాయబడింది. ఒకటి, దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానము, రెండవది దేవుడు అతనిని ప్రేరేపించిన పరిశుద్ధాత్మ బట్టి వారు అతనిని ఎదిరింపలేక తర్కించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఎలాంటి నిర్ణయం అంటే, ఇక భూమి మీద ఈ స్టెఫను అనేటువంటి వ్యక్తి ఉండడానికి వీల్లేదు. అలాంటి నిర్ణయానికి వచ్చి అనేక మంది ప్రజలను సమకూర్చి వారికి సంబంధించినటువంటి మతస్థులందరినీ కూడా రెచ్చగొట్టి ఒకానొక దినాన్ని ఒక మైదానంలోకి తీసుకొచ్చి లేనిపోయిన నేరాలన్నీ ఆయన మీద మోపి, అన్నిటికంటే ప్రాముఖ్యమైన నేరం ఏంటంటే దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి ఆ స్టెఫను మీద నేరం మోపి మైదానంలోకి తీసుకొచ్చి అందరూ రాళ్లతో కొడతా ఉన్నారు. అయితే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? వాస్తవానికి రాళ్లతో ఎవరైనా ఒక వ్యక్తిని కొడతా ఉంటుంటే తన్ను కాపాడుకోవడానికి, సున్నితమైనటువంటి అవయములకు తగలకుండా, అంటే కంటి మీదో ముఖం మీదో తగలకుండా కప్పుకోవడానికో అడ్డుకోవడానికో ప్రయత్నిస్తారు. కానీ స్టెఫను చేసిన పని ఏమిటో తెలిసిన, ఆకాశం వైపు తేరి చూస్తున్నాడు. ఆ కొన్నవారు అడిగుంటారేమో, మేము నిన్ను రాళ్లతో కొడుతున్నాం, నువ్వు కాసేపట్లో చచ్చిపోతావు, నువ్వేమో నీ ముఖం కప్పుకొని దాచుకొని భయపడవలసినటువంటి వ్యక్తివి, నీవు ఏం చూస్తున్నావు ఆకాశం వైపు అంటే, స్టెఫను చెబుతున్న మాట, ఇదిగో నేను దర్శనాన్ని చూస్తున్నాను. ఏం దర్శనమో తెలిసిన, ఆకాశం తెరవబడుటయు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనమందు కూర్చుండుటయు నేను చూస్తున్నానని చెప్పి వారందరూ రాళ్లతో కొడుతూ ఉంటుండగా తన ప్రాణమును దేవునికి అప్పగించుకునే ముందు ఒక మాట చెబుతున్నాడు, ప్రభువా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించమని చెప్పి తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఇదంతా ఎవరి సమక్షంలో జరిగింది అంటే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేదా ఆ అధికారి ఎదురుగానే అతని సమక్షంలోనే అతడు సమ్మతించిన విధానాన్ని బట్టి ఆ స్టెఫను యొక్క చావు ఆ రోజు అక్కడ జరిగింది. అప్పట్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో చాలామంది చెదిరిపోయారు. ఇక క్రైస్తత్వము అణిగిపోబడుతుంది, క్రైస్తవులందరూ భయపడిపోయారని చెప్పి వేరే మతస్థులు, యేసును వెంబడించిన వారు క్రైస్తవేతరులు అనుకుని ఉండవచ్చు. కానీ దాని తర్వాత ఏం జరిగిందో తెలిసిన, సంఘం ఇంకనూ బలపరచబడింది. స్టెఫను చావును బట్టి, స్టెఫను యొక్క మరణాన్ని బట్టి ఇంకా ఎక్కువగా చింతించబడి బాధపడి సంఘము ప్రార్థనలో గడపడం ప్రారంభించబడింది. దాని ఫలితం ఏంటో చెప్పమంటారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏ వ్యక్తి సమక్షములో ఆ స్టెఫను చావు జరిగిందో, ఏ వ్యక్తి సమక్షములో రాళ్ళ చేత కొట్టబడి స్టెఫను చనిపోయాడో, ఆ వ్యక్తి ఇంకొద్ది రోజుల తర్వాత అధికారుల చేత పత్రము పుచ్చుకొని క్రైస్తవుల్ని హింసించాలని, క్రైస్తవులను చంపాలని, క్రైస్తవులను బాధ పెట్టాలని, శ్రమ పట్టాలని కంకణం కట్టుకొని ప్రతి క్రైస్తవుని ఇంటిలో చొరబడి పురుషులను స్త్రీలను బయటకు ఈడ్చుకొని వచ్చి కొంతమందిని చంపిస్తా ఉన్నాడు.
అలాంటి సమయంలో జరిగిన అద్భుతం ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? అతడు అనుకున్నాడట, ఆ సౌలు అనే వ్యక్తి అనుకున్నాడట, ఈ క్రైస్తవుల్ని హింసించడము, ఈ క్రైస్తవ మందిరాల్ని పడగొట్టడము, క్రైస్తవ సంఘాల్ని పాడు చేయడము తనకు ప్రాణాధారం అని ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్నటువంటి ఆ సౌలు ఒకానొక దినాన్న దమస్కు మార్గమందు యేసుక్రీస్తు చేత దర్శించబడి ఆ సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. ఒకానొకప్పుడు క్రైస్తవ సంఘాన్ని హింసించిన వాడు, క్రైస్తవుల్ని, దేవుని సేవకుల్ని, బోధకుల్ని చంపినటువంటి వ్యక్తి, సంఘాల్ని పాడు చేసి మందిరాల్ని కూలగొట్టినటువంటి ఆ వ్యక్తి ఈరోజు ప్రభువును కోసము లేదా ప్రభు సువార్త కోసం తన ప్రాణమును పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒకప్పుడు అంటాడు, నేను బ్రతికితే క్రీస్తే, చావైతే మేలే. అంత సమర్పణలోకి, అంత భక్తిలోకి వచ్చి ఈరోజు క్రైస్తవ సమాజానికి ఎన్నో అద్భుతమైన మాటలు అతడు మన కొరకు మిగిల్చాడు. ఎన్నో సంఘాలకు గొప్ప గొప్ప పత్రికలు రాశాడు, ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి అద్భుతమైన సువార్త చేశాడు. అన్ని జనులకు గొప్ప వ్యక్తిగా, మాదిరిగా అతడు నిలువబడ్డాడు. ఇంత గొప్ప వ్యక్తి సంఘములోకి, సమాజంలోకి ఎలా వచ్చాడు అంటే, సంఘము ప్రార్థన చేసింది. ఎందుకు ప్రార్థన చేసిందంటే, స్టెఫను అనేటువంటి దేవుని కృపతో బలముతో నింపబడిన వ్యక్తి చనిపోయాడు కాబట్టి, చంపబడ్డాడు కాబట్టి సంఘము ఆసక్తి పెరిగింది, సంఘములో బాధ్యత, పట్టుదల, భారము పెరిగింది. సమాజం అంతా అనుకుంది క్రైస్తత్వం అణిగిపోబోతుందని. కానీ అప్పుడే ఒక ఉప్పెన లెగిచినట్టుగా లేచింది. సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. క్రైస్తత్వం ఇంకనూ ప్రబలిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వేరే మతస్థులు లేదా క్రీస్తుని ఎరగని వారు, యేసుని గురించి తెలియనటువంటి వ్యక్తులు క్రైస్తవుల్ని అణచివేయాలని, సంఘాన్ని పాడు చేయాలని ఆలోచన చేసినప్పటికీ దేవుడు మాత్రము దానిని ఇంకనూ కూడా ఒక ఉప్పెనలాగా పైకి లేపి ఉన్నతమైన రీతిలో సంఘాన్ని నిలవబెట్టాలని ఆశపడుతున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక సందర్భాన్ని కూడా మీ ముందు పెడతాను. అదే అపోస్తుల కార్యములో 12వ అధ్యాయములో హేరోదు రాజు కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. అతడుకు ఒక నిర్ణయం వచ్చిందంట, ఒక ఆలోచన వచ్చిందంట. ఏమిటో తెలుసా? అది క్రైస్తవులందరినీ చంపేస్తే, యేసుని వెంబడించిన వారిని అందరినీ చంపేస్తే యూదులందరికీ చాలా సంతోషము, యూదా మతస్థులందరూ ఆనందపడతారు. కాబట్టి క్రైస్తవులు లేకుండా చేయాలని చాలా మందిని తీసుకొచ్చి చెరసాల్లో వేయించాడు. వేయించిన తర్వాత అందులో భక్తిగా జీవించేటువంటి యోహాను సహోదరుడైనటువంటి యాకోబును చంపించేశాడు. యాకోబు అనే వ్యక్తి చనిపోయాడు. యేసుని వెంబడించిన శిష్యుల్లో ఒకడైన యాకోబు నరకబడి చంపబడ్డాడు. అనుకున్నాడు, ఈ దెబ్బతో అందరూ కూడా భయపడిపోతారు, ఇక ఎవరు కూడా యేసును ఆరాధించరు, వెంబడించరు, అందరూ మా మతంలోకే ఉంటారు, మా మతాన్నే వెంబడిస్తారని ఆనందపడ్డాడు. ఇది యూదులు కూడా చాలా ఇష్టమైన పని చెప్పి, ఇలాంటివి ఇంకెన్నెన్నో చెయ్యాలని చెప్పి ఇంకొంతమందిని కూడా చెరసాల్లో తీసుకుని వచ్చి ఆ చెరసాల్లో బంధించారు. ఆ బంధించబడిన వ్యక్తుల్లో పేతురు కూడా ఒకడు. ఇక మరుసటి రోజు పేతురును కూడా తీసుకుని బయటికి వచ్చి చెరసాల్లో నుంచి అతన్ని కూడా చంపాలి, నరకాలి. అదే ఆలోచన, అదే ప్లాన్తో హేరోదు అతనితో ఉన్నటువంటి అధికారులు కలిగి ఉన్నారు. అప్పట్లో ఆ ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? పేతురు చెరసాల్లో ఉంచబడితే సంఘం ఏం చేసిందో తెలిసిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటిలో అత్యాసక్తితో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఉపవాసం ఉన్నారు, కన్నీరు కారుస్తున్నారు, భారముతో, పట్టుదలతో మోకాళ్ళు వేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. జరిగిన సంగతి ఏంటో తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డారా? యాకోబు భక్తుడు చంపబడ్డాడు. పేతురు మాత్రం చెరసాల్లో నుంచి సజీవంగా బయటికి వచ్చాడు. ఎలా వెళ్ళాడో, ఎక్కడికి వెళ్ళాడో కూడా రాజుగారికి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సైనికులకి, అధికారులు కూడా తెలియలేదు. కానీ ఒక దేవదూతను దేవుడు పంపించి పేతురుని చెరసాల్లో నుంచి బయటికి రప్పించాడు. హేరోదు అనుకున్నాడు, ఒకరి తర్వాత ఒకరిని చంపేద్దాము, భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు పేతురు గొప్ప విడుదల ఇచ్చాడు, సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు.
గొప్ప స్పందన వచ్చింది. సంఘములో ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వెంటనే అద్భుతం జరిగింది. అందులో నుంచి బయటికి వచ్చాడు. దాని తర్వాత పేతురు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థత క్రియలు, ఎన్నో సూచక్రియలు చేశాడు, మంచి బోధలు చేశాడు, సంఘాలకు పత్రికలు రాశాడు, సంఘాన్ని మేలుకొలుపాడు, ఎన్నో సంఘాలు తన చేతులతో కట్టాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ప్రవీణ్ గారు అనేటువంటి ఈ దైవజనులు యాదృచ్ఛికంగానో యాక్సిడెంట్ ద్వారానో చనిపోతే పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఒకవేళ నిజంగా గనక చంపబడితే, ఒకవేళ చాలామంది అనొచ్చు ఇవి కేవలం అనుమానాలని, ఒకవేళ అనుమానాలే గనక నిజమైతే గనక నిజంగా ఆ వ్యక్తి గొప్ప ధన్యుడు, ఆ కుటుంబము చాలా భాగ్యవంతులని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రవీణ్ గారు అనేటువంటి ఆ దైవజనులు కేవలం గొప్ప ప్రబోధలు చేయడం మాత్రమే కాదు, దేవుని వాక్యం ప్రకటించడం మాత్రమే కాదు, మత గ్రంథాల గురించి విశ్లేషించి వివరంగా విడదీసి చెప్పడం మాత్రమే కాదు, అతడు అనేకులకు మేలుకరమైన వ్యక్తి, గొప్ప మనస్సాక్షి కలిగిన వ్యక్తి, అనేకులకు సహాయం చేసిన వ్యక్తి, సంఘానికి సంఘం వెలుపట ఉన్నవారికి కూడా ఎంతో ఉపయోగపడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరము, విషాదకరము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలిసిన, బైబిల్లో పరిశుద్ధ దేవుడు లేదా మన బైబిల్ దేవుడు చెప్పే మాట ఏంటో తెలిసిన, దుర్మార్గుడు దుష్టుడు మరణం నొందుట నాకు ఇష్టం లేదు. దుష్టుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి, తన యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొంది దేవునిలోకి రావాలన్నది దేవుని యొక్క ఇచ్ఛత లేదా దేవుని యొక్క ఇష్టము. ఈరోజు యేసుని వెంబడిస్తున్న మనము అలాంటి మనస్సే మనం కూడా కలిగి ఉందాము. బైబిల్లో రాయబడింది, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి. ఇదిగో మిమ్మల్ని సమాజంలోకి తీసుకుని వచ్చి మీ మీద చెయ్యని నేరాలు మోపి మీ మీద శిక్ష వేయాలని, మిమ్మల్ని భూమి మీద ఉండకుండా చేయాలని ఎవరైనా కుట్ర పన్నితే దాన్ని బట్టి సంతోషించండి, ఆనందించండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. యేసు ప్రభువారిని కూడా సిలువ వేసినప్పుడు ఆయన మీద ఎన్నో నేరాలు మోపి దోషారోపణ చేసి చెయ్యని నేరాలన్నీ ఆయన మీద పెట్టి ఆయన సిలువకు అప్పగిస్తే, కొరడాలతో కొట్టి, తలకు ముళ్ళ కిరీటం పెట్టి, పక్కలో బల్లెపు పోటు పొడిచి, చెంపదెబ్బలు కొట్టి, ముఖం మీద ఉమ్ము వేసి, వస్త్రాలు లాగివేసి ఎన్నో శ్రమలు పెడితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ మీద వేలాడుతూ ఒక మాట చెబుతున్నాడు. ఏమన్నా తెలిసిన, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించు. ఒకవేళ దైవజనులు ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఎవరైనా అలాంటి పని చేసి ఉంటే, నేనైతే నిర్ధారణ చేయటం లేదు, నేనైతే ఒక నిర్ణయానికి రావటం లేదు. ఇప్పటికీ ఇంకా ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ ఇప్పటికీ ఏది తేల్చి చెప్పలేదు. ఒకవేళ యాక్సిడెంటే అని చెప్పినా లేదా హత్య అని చెప్పినప్పటికీ, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా తెలియక చేస్తుంటారేమో, యేసు ప్రేమను గురించి లేదా యేసుక్రీస్తు మాటల గురించి, దేవుని రాజ్యమును గురించి నిజంగా క్రీస్తును ఎరగని వారు అలాంటి పని చేసి ఉంటారేమో. బైబిల్లో రాయబడుతుంది, వారు ఎరుగకనే లేదా ఆయన మెస్సయ్యని తెలియకనే యేసుక్రీస్తును సిలువ వేశారు. కానీ నిజంగానే దేవుడని తెలిసి ఉంటే, రాబోవాడు అతడని తెలిసి ఉంటే అతని మీద చెయ్యి కూడా వేసి ఉండేవారు కాదు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు ఒకవేళ ఎవరైనా చంపి ఉంటే కేవలం తెలియకనే చంపి ఉంటారు తప్ప, కానీ భక్తి గురించి, నీతి మార్గం గురించి, రక్షణ గురించి, మారు మనసు గురించి, దేవుని రాజ్యమును గురించి, సృష్టికర్తను గురించిన విషయాల గురించి తెలియకనే ఒకవేళ ఎవరైనా చేసి ఉంటారు. అలాంటి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం, వారు మారాలని ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మనం అనుకొని ఉంటామా అలాంటి వ్యక్తి కూడా మార్చబడతాడా? అంత హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి ఆ సౌలు మార్చబడతాడా అని మనం అనుకొని ఉండవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఎంత దుర్మార్గులనైనా, మతోన్మాదులనైనా, హింసకులనైనా దేవుడు మార్చగల సమర్థుడు. మనం అందరం ప్రార్థన చేద్దాము. ఇది ప్రార్థన చేసేటువంటి దినాలు, సమయము.
ఇది దేనికోసం అంటే నా ప్రియమైన దేని బిడ్డలారా, ఇలాంటి విపత్తులు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి శ్రమలు సంఘం మీదకి వచ్చినప్పుడు సంఘము మోకరించి మరింత ఎక్కువగా, మరింత సమాజముగా కూడుకుంటూ ప్రార్థన చేయాలి. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు నేను అనుకున్నాను, ఎవరు పట్టించుకోరేమో, ఎవరు మాట్లాడరేమో అనుకున్నాను. కానీ సంఘములో వచ్చిన ఉద్యమము చూస్తుంటే నాకెంతో ఆనందం అనిపించింది. ఎంతోమంది క్రైస్తవులు, ఎంతోమంది బోధకులు, సేవకులు దీని విషయమై ఎంతో స్పందించారు. దాన్ని బట్టి నాకైతే చాలా సంతోషం అనిపించింది. కేవలం మన స్పందనలు ర్యాలీ రూపంలోనో, లేదంటే గొంతెత్తి మాట్లాడడం రూపంలోనో, లేదంటే ఇలా యూట్యూబ్ ఛానల్లో 4 మాటలు చెప్పడం రూపంలోనో సరిపెట్టి ముగించడం కాదు. కానీ అంతవరకే మన స్పందన పరిమితి కాకూడదు. కానీ అన్నిటికంటే అద్భుతమైనది మనము ప్రార్థన చేద్దాము, అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం. దేనికోసం అంటే అవతల వ్యక్తులకి శిక్ష పడాలనో, లేదా అవతల వ్యక్తులు నాశనమైపోవాలనో కాదు. కానీ వారు కూడా మారు మనస్సు పొందాలి, వారు మనస్సు కూడా మార్చాలి, వారికి మేలుకొలుపు కనువిప్పు రావాలి. యేసే నిజమైన దేవుడని, రక్షకుడని వారు గ్రహించాలని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేద్దాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.